ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 1847 నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయగా 5,600 మంది లబ్ధిదారులకు అదనంగా రేషన్ అందనుందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ స్కీమ్కు రేషన్ కార్డును లింక్ చేసిన గత ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను ఇవ్వలేదన్నారు. 10 సంవత్సరాలుగా ఎదురుచూపుకు తమ ప్రభుత్వంలో ఫలితం దక్కిందన్నారు. ప్రజా అవసరాలు ఎరిగే పాలన సాగిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించి ఆర్థిక వృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జన్నారం మండల కేంద్రంలో సుమారు 2,549 కుటుంబాలకి 8,561 లబ్ధిదారులకి రేషన్ కార్డు పంపిణీ. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ దీపక్ కుమార్ గారు వివిధ అధికారులు వారసత్వం కావడం జరిగింది. వాస్తవంగా రేషన్ కార్డు లేక చాలా కుటుంబాలు అనేక ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఆ 10 సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డు రాకుండా ఉండడంతో చాలామంది పేరెంట్ బిడ్డలకి రుణమాఫీ కూడా కాలేకపోయింది. ఎందుకంటే కుటుంబాలు వేరైనప్పటికీ కూడా ఆ రేషన్ కార్డు ఇవ్వకపోవడంతో 2 లక్షల కంటే పైకి రుణాలు ఉండడం, దాని ద్వారా చాలామంది కుటుంబాలకి రుణమాఫీ కాలేకపోయింది. అదేవిధంగా ఆ రోజు రేషన్ కార్డు చూస్తే ప్రతి కుటుంబానికి కూడా రుణమాఫీ అయ్యింది. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ కూడా ప్రతి పేదవానికి అందాలంటే రేషన్ కార్డు అనేది ప్రాముఖ్యత తెలియదు. రేషన్ కార్డు ఉంటేనే ఒక పేదవాడిగా గుర్తించబడి, కానీ ఎవరు కూడా రేషన్ కార్డు ఇవ్వకపోవడం. ఒక్క మండలంలోనే 3,000 దగ్గరగా రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇచ్చామంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మందికి రేషన్ కార్డు రావాలో చాలా తెలియదు. కాబట్టి నా నియోజకవర్గంలో దగ్గర 20,000 పైచీలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నాం. నిన్న 3,000 రేషన్ కార్డులు పంపిణీ చేశాం. ఈరోజు 3,000 రేషన్